ఏం జరిగిందమ్మా? ఏ రోజు ఇది అంతా జరిగింది? మంగళవారమా? లేదు సార్, 24 తారీఖు. 24 తారీఖు దొంగతనం అయితే మమ్మల్ని రమ్మన్నారు. మా ఆయనని గిట్టంగా ఎక్కేరింగ్ చేసింది సార్. చేసి 3 రోజులు తిప్పుకున్నారు. 3 రోజులు తిప్పుకొని గిట్టంగా 3 రోజులు ఒక దెబ్బ కొట్టకుండా వదిలేసారు. వదిలేసినాక సరే అయితే మన ఏంటని మేము ఇంటికి వచ్చినాం. నేను మా ఆయన ఇంకొక ఆయన వదిలేస్తే ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వచ్చినాక ఈ కాంప్లెట్ ఇచ్చిన ఆయన నాగేందర మళ్ళీ వాళ్ళ అత్తగారిని పట్టించారు. వాళ్ళ పిల్లలతో సహా పట్టించినాక వాళ్ళను 2-3 దెబ్బలు కొట్టినట్టు ఎవరు? నాగేందర్ బంగారం పోయిన అత్తగారిని పట్టించారు సార్. పట్టించినాక వాళ్ళని 2-3 దెబ్బలు ఏమో కొట్టినట్టు మళ్ళీ ఈయననే ముందలకాయి కొట్టకుండా వాళ్ళనంట అని నాగేందరే తోలుకొచ్చుకున్నాడు. మళ్ళా తోలుకొచ్చుకున్నాక పలకరి ఎన్నికి పోయిన సార్. ఇంటి పక్కన ఇల్లానికి అది పలకరి ఎన్నికి పోయినా వాళ్ళ భార్య గిట్టంగా ఉన్నారు కదా సార్. లేడీస్ కదంటే లేడీస్ పలకరి ఎన్నికి పోయినా. ఇక నన్ను ఏమనలేదు సార్, ఎందుకంటే మమ్మల్ని 3 రోజులు ఉంచుకురు తోలిచ్చిర్రు. అయితే మన ఏంట అని వాళ్ళను కొట్టిన తెల్లారే అది ఏంది మా రోడ్డు ఉంది ఇట్లా పోతుకే, ఆ రోడ్డు మీద వేసిపోయారు సార్. మూతకాడ వేసిపోయారంట బంగారం డబ్బులు. నేను బట్టలు తీయనికే పోయినా. అది ఇట్లా కబ్బరు చూసి నాగేంద్రకు నేను చెప్పనీకి పోయే వరకల్లా నాగేంద్రలో మిద్దె మీద ఉన్నారు. నేను బట్టలు తీసుకురానికి పోతే కబర్ ఇట్లా చూసిన సార్. ఏందో ఉంది ఈడంట అని. అరే ఈడేముందంట నేను నాగేంద్రలకు చెప్పనీకి పోయే వరకల్లా నాగేంద్రంలో చెల్లెలు నాగేంద్ర వచ్చి కొడుతున్నారు. నేను నన్ను కొడుతున్నారు. ఇగో నేను ఆ కబర్ ముట్టుకోలే, మీరు ఆ కబర్ ముట్టుకోకూరు, మీరు గిట్టంగా ముట్టుకోకూరి, సార్ వాళ్ళకు ఫోన్ చేయండి. సార్ వాళ్ళ ఆ కబర్ అది ఎవరు పెట్టి పోయిండ్రో చూస్తారు, మీరు నా మీద మాత్రం దొబ్బొద్దు అని నేను చెప్పిన సార్. ఆల్రెడీ మీరు నా మీద దొబ్బకూర్రి. సరే మరి అయితే మన సారోళ్ళకు చెప్తే సారోళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. అది మీరు నన్ను కొట్టకూర్రి, నేను దొంగను కాను, నేను తీసుకోలే కాబట్టి నేను ఏం వెళ్ళి పడితే నేను ఎక్కడ ఉరకనా అని వాళ్ళతో పాటే ఉన్నా సార్. నేను వాళ్ళతో పాటే ఉన్నా. వాళ్ళతో పాటే ఉంటే సారోళ్ళకు ఫోన్ చేసినాక సారోళ్ళు మరి ఎట్లా జరిగిందని మొత్తం రిపేరింగ్ చేయాలన్నా వద్దా? చేయాలి కదా సార్. చేయకుండా సునీత ఎక్కువ భీమయ్య ఎక్కువ అంట అని ఎక్కించుకొని దబ్బుజనిగా ఎక్కించుకొని తోలుకొని పోలీస్ స్టేషన్ 8 అయింది సార్. రాత్రి 8 అయింది. ఇక అట్లా ఇట్లా స్టేషన్ కాడికి వచ్చినాక అడిగిరు మమ్మల్ని. అడిగితే మేము తీయలేదు కాబట్టి తీయలేదు అని చెప్పినాం సార్. మేము మా ఆయన అట్లా చెప్పింది, నేను అట్లా చెప్పాను, మా కొడుకు అట్లే చెప్పిండు. ఫస్ట్ మా ఆయనని కొట్టారు సార్. మా ఆయనని గిట్టంగా కొట్టారు. మా ఆయనని కొట్టిన తర్వాత మా ఆయన అంగిప్పి నాకేసారు. అంగిప్పి సెట్ ఇప్పి నాకేసారు. మళ్ళీ ఒకటి అన్నది చీర ఇప్పిరు, లంగా ఇప్పేసారు. వాళ్ళే ఇప్పిరు. ఇప్పించి ఇక మళ్ళా నాకు ఇంతకు లాగేసారు సార్. ఇంతకు లాగేసి మా ఆయన అంగి నాకేసి ఇక కాళ్ళు కట్టేసి కట్టెలు పెట్టి ఎంటకు చేతులు కట్టేసి ఇట్లా తలకాయ పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. నేను అప్పటికి తీయలేదు అంటేనే ఉన్నారు. 2 గంటల వరకు ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్. వాళ్ళు కొట్టినాక నేను పడిపోయినట్ట, నాకు మత్తికి లేదు. మా బాబు పడిపోయినాక నాగేంద్ర అనేట ఆయననే జెండు బాంబు తెప్పించిందంట. జెండు బాంబు తెప్పించి మా బాబుతోనే రుద్దిపించినట్ట. నాకు మాత్రం మత్తి లేదు సార్. జెండు బాంబు రుద్దిపించిందంట. రుద్దిపించినాక ఇక సరే కొంచెం నాకు మత్తు వచ్చింది. లేచే వరకల్లా మా బాబుని కొడుతుంది సార్. నా బట్టలు ఇప్పిరు, నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసిరు. మా బాబుకి వేసి మీ అమ్మని ఎంతగానం కొట్టినాం, మీ నాయనని కొట్టినాము, నువ్వు గిట్టంగా చెప్పురా, నిజం చెప్పురా అంట మా బాబుకి నా లాగేసిరు సార్. నా లాగేసి మా బాబుని గిట్టంగా కొట్టిరు సార్. చేతుల మీద కాళ్ళ మీద. మా బాబు కాలు ఇట్లా దగ్గర కంటే రామరెడ్డి సారు చెప్పులతో ఇట్లా దొక్కుతున్నాడు. తొక్కిండు. అడుగు ఈ బాబుని అడగండి సార్. కాళ్ళ మీద ఈ బాబును కాళ్ళ మీద కాలు పెట్టిండు సార్. కాళ్ళు గదలకుండా ఈ బాబును కాళ్ళు గదలకుండా పెట్టిండు. కానీ మేము తీయలేదు సార్. అది మాకు బంగారానికి పైసలకు ఏ సంబంధం. మాకేమన్నా ఒకవేళ 10 రూపాయలు కావాలి సార్ మీలాంటి వాళ్ళతో కాలు మొక్కి నేను అనుకుంటా. కానీ నాకు అలాంటి దొంగతనాలు మీరు చేయమన్నా నేను చెయ్యను సార్. నాకు సంబంధం మాత్రం 2 గంటలకే మళ్ళీ కాంప్లెట్ ఇచ్చిన పిల్లగానికి ఆ రామరెడ్డి సారే వీళ్ళని తీసుకెళ్ళని అలా కాళ్ళని వేసి తోలింది సార్. మందను ఇంట్లో వాడేసారు అంతే. ఇక అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటే నిన్ననే ఎట్లనే చేస్తే మా ఆయన హాస్పిటల్కి తీసుకుని వచ్చిండు నన్ను. అట్లా సార్. ఇక మళ్ళీ తెల్లారి రమ్మన్నా నన్ను. 30 తారీఖు పోయినాక సార్. మళ్ళీ తెల్లారి రామరెడ్డి సార్ రమ్మంటే సరే సార్ అంటారు. నన్ను నైట్ అంతగానం కొట్టినా గానీ మళ్ళీ తెల్లారి నేను మర్యాద ఇచ్చిన సార్. నేను మళ్ళీ తెల్లారి పోయినా నమస్తే సార్ అని చెప్పిన. అంటే నన్ను
అంటే తెల్లారు రమ్మన్నాం సార్, అందుకే వచ్చినాం, మేము తీయలే కాబట్టి అందుకు వచ్చినాం సార్ అని చెప్పి సార్ నేను అంటే మళ్ళీ పోయినాక తెల్లారు పోయినాక చెంపల మీద 2 సార్లు కొట్టిండు సార్. మళ్ళీ కొట్టిండు రామరెడ్డి సారే చెంప మీద 2 సార్లు కొట్టి ఇలా రొమ్ము మీద 3 సార్లు దాన్ని సార్ తన్నిండు. ఆయన బూటకాలతో 3 సార్లు తన్నిండు. ఇట్లా తలకాయ ఎంపి ఈడ ఈపుల 3 దెబ్బలు కొట్టిండు సార్. తెల్లారి గిట్టంగా నన్ను ఒక్కదాన్ని కొట్టింది సార్. నేను ఈ దెబ్బలు తినలేనయ్యా, నేను చచ్చిపోతాను నా మొహంతో అని చెప్పింది సార్. నేను ఈ దెబ్బలు పోకపోలేక చెప్పిన ఇక నేను మాత్రం తీయలేదు సార్. తేడా జరిగింది, తీయని దానికి ఇంత శిక్ష అనుభవించి. ఏమంటాడంటే నేను పిలిపించినా మాట్లాడి పంపించేసినాం అంటాడు. ఎవరు రామరెడ్డి అంతలేదు సార్. ఆయనకి అసలు ఈ జాబ్లకి తీసేయాలి రామరెడ్డి. ఇంకో ఆడపిల్లకు ఇట్లే ఆయన నుంచి అంటే ఈ ఆడపిల్లను కొట్టినాం ఏం చేయలేదు. ఇంకో ఆడపిల్లని గిట్టం కానీ ఇంకో ఆడపిల్లని కొడితే ఏం చేస్తారంటే ఇంకో ఆడపిల్లని గిట్టం అట్లే టార్చర్ పెడతారు సార్. ఇంకెందుకు ఉంచుతారు సార్? 5 మంది ఉన్నారు. 5గురిలో 4 మగవాళ్ళ? 4 మగవాళ్ళు. మొత్తం రామరెడ్డి సార్ తోని 5 మంది. ఒక లేడీస్ పోలీస్ ఉండేది కానీ ఆమె చూడలేక వెళ్ళిపోతాను సార్. నాతో ఏం చెప్పింది, తీసే చెప్పు సునీత అన్నది, తీస్తే చెప్పు అన్నది. తీయలే మేడం అని చెప్పిన నేను. సరే మీరు అంతగానం కొడుతురు, ఇక నేను ఆమె చూడలేకపోతున్నాను. ఆ మేడం వెళ్ళిపోయింది సార్. ఈ సార్ అట్లా చెప్తే అలా అంతే. తాగిరు తాగలేదు నేను చూడలేదు సార్. నేను చూడలేదు సార్. వాళ్ళు తాగిరు తాగలేదు నేను మాత్రం చూడలేదు. కొట్టడం మాత్రం ఉన్నాయి సార్. అదే రబ్బర్ ఉంది. మీ అమ్మని నీ ముందే కొడుతున్నారా? నువ్వేమనలేదా? అంటే నన్ను కొడుతురా ఓకే. ఇప్పుడు మీ అమ్మని కొడుతున్నప్పుడు నువ్వు చూసినావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? బయట ఉన్నావు. బయట కూర్చోబెట్టిరు. నిన్న ఎక్కడ కొట్టిరు? అరికాళ్ళకు కొట్టిరు. ఇప్పుడు ఇంకా నొప్పి ఉందా? ఎంతమంది కొట్టిరు నిన్ను? ఒకరు. ఎవరు కొట్టిరు నిన్ను? సార్ పేరు తెలియదు. కొడుతుంటే కాయట్ల మీద కంటే రామరెడ్డి సార్ వచ్చి తొక్కిండు. ఎక్కడ తొక్కిండు? ఈ తొడల మీద తొక్కిండు కదలకుండా. ఓకే. కొట్టి వద్దు సార్ అంటే అట్లా వినకుండా కొట్టిండు. కొట్టి బయటకు పంపించాను. ఏం చేస్తారమ్మా? ఏం పని చేస్తుంటారు మీరు? నేను మా ఆయన ఏదన్నా దొరికితే కూలినాలు దొరికితే వేసుకుంటాం సార్. రెగ్యులర్ గా అనిగిటానికి పని లేదు సార్ మాకు. మేము కూలినాలు దొరికితే వేసుకుంటాం, దొరకన్నాడు ఇంటికి ఉంటాం సార్. ఇప్పుడు ఆయన ఇంటి ఎదురుగానే ఉంటాడు కదా ఆర్ఎంపీ డాక్టర్, మాట్లాడుతుంటాడా మామూలుగా? మాట్లాడుతాం సార్, మాట్లాడుకుంటుంటాం. ఓకే. కానీ మాకు ఇంత టచ్ పెడతారా మాకు మాత్రం తెలియదు సార్. మాకు ఇప్పుడు ఎట్లుంది మరి? ఏం లేదు, యాక్సిడెంట్ అయిన కాళ్ళు లేసలేదు. మీకు ఇంతకుముందు యాక్సిడెంట్ మీ అమ్మ అంటుంది యాక్సిడెంట్ అయింది సార్. ఎప్పుడైంది? అయ్యింది సార్, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యాయి సార్, గుర్తుకు లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ ఆపరేషన్ అయిన కాలు మీద కాలు మీద అయ్యో ఆపు వచ్చింది సార్. ఇది ఆపు వచ్చింది, కట్టి పెట్టి తీపిచ్చిండు. ఈడికి వెళ్ళి ఇంతవరకు ఆపరేషన్ అయింది సార్. ఈ కాలుకు ఇంతవరకు ఆపరేషన్ అయింది. ఈడ ఉబ్బింది, ఈడ దొడ్డు ఉబ్బింది సార్. ఇప్పుడు స్కానింగ్ కూతే చూసిండా సార్, ఉబ్బింది ఈడ. ఈ కాళ్ళు వేస్తలేదు. తొక్కిండ్రు కదా, కట్టే పెట్టి తొక్కిరు కదా సార్. ఆ నొప్పి ఉన్న కాలుకు ఇంకో నొప్పి అయింది సార్. ఇంకా లేవనికి వస్తలేదు ఈ కాలు. ఆయన వచ్చిండా? ఎవరైతే కంప్లైంట్ చేసిన వాళ్ళంత వరకు రాలేదు. ఎంతమంది పోలీసులు వచ్చారు మీ దగ్గరికి? 2 ఏమన్నారు వచ్చి? ఏమనలేదు సార్. ఇంకా ఎక్కువ జీప్ అని అన్నారు. ఇప్పుడు ఏమన్నా నిన్న మొన్న హాస్పిటల్ కి వచ్చినాక కనీసం మాట్లాడారు? ఏమన్నా ఏం మాట్లాడలేదు. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మేము దొంగతనం చేయలేదు సార్. మాకు మంచి పేరు రావాలి. ఆ సార్ మాత్రం అందుకే తీసేయాలి. ఇంకా ఆడపిల్లకు జరగొద్దని నేను కోరుకుంటున్నాను. నాలాంటి అవస్థ మాత్రం ఇంకో ఆడపిల్ల వాడు సార్. పాపం నేను వాడు మస్తు చిక్కులు అయిపోయింది. ఇంకో ఆడపిల్లకు మాత్రం జరగదు. మాకు పిల్లలు ఒక పాప ఒక బాబు. వాళ్ళకి మాత్రం ఎట్లా బయటకు వచ్చింది మరి విషయం? ఎట్లా బయటకు వచ్చింది? మీరు మళ్ళీ తెల్లారు కూడా పోలీస్ స్టేషన్ పోయారు కదా? అవును సార్, తెల్లారి పోలీస్ స్టేషన్ పోయినాము. ఇక 2 రోజులు ఇంట్లోనే ఉన్నాము. ఇక నా కాళ్ళు వేస్తలేదు, నా కాళ్ళు ఇట్లయితుంది అని నిన్న మా ఆయన చెప్తే నిన్న హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడనే జైలు తీసుకున్నారు. అప్పటి నుంచి గ్లూకోజ్ సార్.
మొత్తం 4 మగవాళ్ళు ఉన్నారు. రాత్రి ఎంత అయిందమ్మా? నైట్ 2 అయింది. 9 గంటల నుంచి 2 గంటల వరకు టార్చర్ పెట్టారు. కొడతానే ఉన్నారు. కొడుతూనే ఉన్నారు. నన్ను ఫస్ట్ మా ఆయన కొట్టింది, మా ఆయన తర్వాత నన్ను కొట్టింది, నా తర్వాత మా బాబుని కొట్టింది. మా పాపను కొట్టడానికి ఏటంగా ప్రయత్నం చేశాను, మా పాప భయపట్టేసింది సార్. 2 పిల్లలు మీకు? 2 పిల్లలు పాపం. సో ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎంత ఘోరమో చూడండి. ఆమెకు ఆపరేషన్ అయింది ఆల్రెడీ 4 years బ్యాక్ ఆపరేషన్ అయింది. రాడ్ ఉన్నది, ఆ తర్వాత రాడ్ తీసిరు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్